పరనింద ఆత్మస్తుతి పనికిరాదు అంట. పరాభవం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? నీ ఆత్మగౌరవం నీ స్థాయికి మించిపోయినప్పుడు, నీ హద్దులు నువ్వు దాటినప్పుడు. నోర చేటు తాకే అంటుంది. అంటే ఇక్కడ మన మాట మన కంట్రోల్లో ఉంటే మన గౌరవం ఉంటుంది. మన మాట మీరి హద్దు మీరితే మనకు మిగిలేది పరాభవమే. కాబట్టి ఇక్కడ ద్వాపర యుగంలో కృష్ణుడు పోతూ పోతూ అన్ని అస్త్రాలు తీసిపారేసి ఒకే ఒక అస్త్రాన్ని మనకు వదిలాడు. దాన్నే వాక్ పాశుపత అస్త్రం. ఈ సంవత్సరం ఊరుకున్నంత ఉత్తమం, బోరుగున్నంత సుఖం లేదన్నారు. అంటే ఇక్కడ మన మనసులు మన కంట్రోల్లో ఉండాలి, మన ఆలోచన మనం నియంత్రించుకునే స్థాయిలో ఉండాలి. మన బుద్ధి పరింగిత జ్ఞానంతో ఉంటే మనకు పరాభవాలు రావు, అవమానాలు రావు, ఆక్రోశాలు రావు, ద్వేషాలు రావు. అంటే చాలా కంట్రోల్గా ఉండాలంటారా? మనసు, ఆలోచన, మనిషి, పని, మనోవాకాయ కర్మ, వీటి త్రికర్మలు అంటారు. మనోవాకాయ కర్మల్ని కంట్రోల్ చేసుకున్న వాడికి ఈ సంవత్సరం ఎటువంటి పరాభవాలు ఉండవు. పరాభవం అంటే ఏంటి? ఎదుటివారి చేత అవమానించబడడం, శత్రుశేషాన్ని పెంచుకోవడం. ఇవి ఎప్పుడు వస్తాయి? నీలో ఉండేటువంటి నియంత్రణ, నీ ఆలోచన, నీ జ్ఞానము క్షీణించినప్పుడు, ఉద్రేకపడి మాట్లాడేటువంటి సందర్భాల్లో వచ్చేటువంటి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరు జ్యోతిషుల మాదిరిగా మీకు అవమానాలు పడతారు, ఇబ్బందులు పడతారు, పతనమైపోతారని మనం చెప్పకూడదు. ఇప్పుడు కూడా ఎదుటివాడి పతనం కోరుకుంటే వాడు మనిషే కాదు.